హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. సో ఈరోజు లంచ్ బాక్స్లోకి ఏంటి మా స్పెషల్? పెరుగన్నం, దద్దోజనం. సో ఇదండి రైస్, పెరుగు, తాలింపుకి కావాల్సిన శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అండ్ ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాము అండ్ కొంచెం కరివేపాకు. సో ప్రాసెస్ పెరుగన్నం అండి. ఇది చల్లగా కావాలి. చల్లగైన తర్వాత పెరిగేసి కలిపి పెట్టుకొని తాలింపు పెట్టాలి. సమ్మర్ కాబట్టి కంపల్సరీ పెరుగన్నం ఉంటే బాగుంటుంది. సో ప్రాసెస్ అయితే చూద్దాము. రైస్ కొంచెం చల్లార్చుకుందాం ఇప్పుడు. సో ఇదండి అన్నం చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని పెరుగు 1 కప్. ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకుందాం. ఇదండి ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. వాటర్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి. సో ఇదండి పెరుగన్నం అయితే కలిపి పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు ఇది దద్దోజనం అవ్వనీకైతే తాలింపు వేసుకోవాలి. తాలింపు స్టార్టమా? కొంచెం ఆయిలే, కొంచెమే పచ్చిమిర్చి అండి ఫస్ట్. ఇప్పుడు ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు వేసుకుంటున్నాము. ఇదండి ఇదండి కొంచెం ఇంగువ, కరివేపాకు అండి. ఇదండి వేసుకునే వాళ్ళు కొన్ని మిరియాలు కూడా వేసుకుంటారు. అసలు ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటుంది. మామూలుగా ఏంటంటే జీలకర్ర ఆవాలు వేసి తాలింపు పెట్టుకోవచ్చు. కరివేపాకు వేసి ఈ పచ్చిమిర్చి వేసుకుంటే ఏంటంటే కొంచెం స్పైసీ వస్తుంది. ఏమైనా కర్రీ సైడ్కి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తాలింపు అయిపోయింది. ఇప్పుడు ఇది పెరుగన్నంలో అయితే కలిపేసుకున్నాం. సో ఇదండి స్కూల్ బాక్స్లోకి ఇది పెరుగన్నం దద్దోజనం అయితే అయిపోయింది. బాగుంటుంది. కొంచెం పచ్చిమిర్చి వేసాం కదా మనం, ఆ ఫ్లేవర్ కూడా పడుతుంది, బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు ప్రోమోగ్రానైట్ కూడా వేసుకుంటారు, బట్ మేము వేయట్లేదు. అవి వేస్తే ఏంటంటే పచ్చిమిర్చి అవన్నీ ఏమి వేయకూడదు, స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.